నిన్న మనం చెప్పుకున్నాం కదా! మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను. అట్లాగే మార్కు సువార్తలోకి మనం వచ్చినట్లయితే 8వ అధ్యాయము 14వ వచనం లేకపోతే 11వ వచనం నుంచి మనం చూస్తే, అంతటా పరిసయ్యులు వచ్చి ఆయన్ను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక్రియను చూపుమని ఆయననడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచక క్రియను అడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియను బడదని ఈ తరమునకు ఏ సూచక క్రియయు అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి, వారిని విడిచి మరలా దోణి ఎక్కి అద్దరికి పోయెను. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి. దోణిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరి ఏమీయూ లేకపోయెను. ఆయన చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా. ఇక్కడ పరిసయ్యుల యొక్క పులిసిన పిండిని గూర్చి హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా. వారు తమ యొద్ద రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవనియు మీరెందుకు ఆలోచించుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీరు కనులుండియు చూడరా? చెవులుండియు వినరా? జ్ఞాపకము చేసుకొనరా? నేను 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని వారిని అడిగాను. వారు 12 అని అతనితో చెప్పిరి. ఆ 4,000 మందికి 7 రొట్టెలను నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని ఆయన అడుగగా వారు 7 అనిరి. అందుకని మీరింకనూ గ్రహింపకున్నారా అని అనెను. ఇక్కడ పులిసిన పిండి గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు వీళ్ళు రొట్టెల గురించి అనుకున్నారు. కానీ నేను రొట్టెల గురించి మాట్లాడట్లేదు. వారి యొక్క ప్రయాణంలో వాళ్ళు రొట్టెలు తేవడం మర్చిపోయారని చెప్పి ప్రభు పులిసిన పిండిని గురించి మాట్లాడుతున్నారేమో అని అనుకుంటా ఉన్నారు. అప్పుడు ప్రభు చెప్తున్నారు, ఆ రొట్టెల గురించి నేను మాట్లాడట్లేదు. నేను పులిసిన పిండి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాడు. ఏంటి ఈ పులిసిన పిండి? యేసుప్రభు యొక్క శిష్యుల్ని హెచ్చరించారు అంటే, మరి రక్షణ పొంది దేవునిలో మనము ముందుకు వెళ్తున్నాం. మనము కూడా ఆయన శిష్యులం. మరి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ పులిసిన పిండి ఏంటి? మనం ఏ పులిసిన పిండి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి? అసలు ఈ పులిసిన పిండి ఇదే సందర్భము ఆహ్, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఉంటది. కానీ అక్కడ మరి మత్తయి రాసిన విధానం చూసినట్లయితే అక్కడ అదే సందర్భంలో సద్దూకయ్యులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడండి అని రాశాడు. మనకి మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను ఈ 3 కూడా ప్రభు యొక్క జననము, మరణము, పునరుద్ధానము, ఆయన యొక్క పరిచర్య వాటిని ఫోకస్ చేస్తూ నలుగురు వ్యక్తులు రాసిన పుస్తకాలవి. ఒకే మనిషి యొక్క జీవిత చరిత్ర నలుగురు రాస్తే 4 పుస్తకాలుగా మనకి ఇవ్వబడింది. ఒకటిస్తే సరిపోతది. ఎందుకు ఆ 4 పెట్టారు అంటే, దరిదాపుగా ఒకే ఇన్సిడెంట్‌ని నలుగురు వివరిస్తే ఒక్కొక్క చిన్న చిన్న డీటెయిల్స్ అటు ఇటుగా అవ్వచ్చు. కానీ నలుగురు అదే విషయాలు మాట్లాడటం, అదే ఉపమానం ప్రభు మాట్లాడిన దాన్ని నోట్ చేయటం, అవన్నీ సజీవ సాక్ష్యాలు. దేవుని యొక్క యేసుప్రభు యొక్క చరిత్ర, ఆయన ఈ లోకంలో పుట్టిన విధానము, ఈ లోకంలోకి వచ్చి ఈ లోకంలో ఉన్న విధానము, ఆయన చేసిన పరిచర్య యొక్క విధానము నలుగురు వ్యక్తులు
ఎంతమంది సాక్షులుంటే అంత అది నిజము, అది ఖచ్చితము అని తేలుతది. సాక్షులు లేకుండా ఎవ్వరి మీద మనం నేరం మోపలేం. అలాగే ఈ యేసుప్రభు యొక్క చరిత్ర కూడా ఎంత నిజము అనేది లోకానికి అర్థం చేయటానికి ఇప్పుడు మనము ఒక ఇన్సిడెంట్ మనం చూసామంటే ఒకలాగా వివరిస్తాం. ఒక పాయింట్ ఇటు అవ్వచ్చు, ఒక పాయింట్ అటు అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా ఆ ఇన్సిడెంట్ అనేది ఖచ్చితంగా జరిగిన విధానం, వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానం మనకిక్కడ కనబడతా ఉంది. అదే స్వస్థత కొన్ని కొన్ని అన్నిట్లో ఉన్నాయి. సో, దేవుని యొక్క యేసు ప్రభు యొక్క జీవితము ఎంత ఆహ్, ఖచ్చితము అనేది మనకి అర్థం చేయడానికి ఆ నలుగురు రాసిన ఆ యొక్క ఆహ్, పత్రికల్ని మన ముందుంచడం జరిగింది. సరే ఇదే సందర్భంలో మనం అక్కడ చూస్తే అక్కడ హేరోదు గురించే రాయబడినట్లుగా లేదు గానీ, అదే సందర్భంలో మత్తయి సువార్తలు మనం చూస్తే పరిసయ్యులు, సద్దూకయ్యులు. సద్దూకయ్యులనేటప్పటికి వాళ్ళు చాలా ఉన్నతమైన వాళ్ళు. పరిసయ్యులతో పాటు ఉంటారు. వాళ్ళలో పొలిటికల్ సద్దూకయ్యులే హేరోదులు అని కూడా అంటారు. సో, ఆహ్ మనం అనుకోవచ్చు ఇక్కడుంది, అక్కడ లేదు అని రకరకాలుగా. కానీ దాన్ని లోతుగా మనం స్టడీ చేస్తే ఇట్ ఈస్ నాట్ ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్. అది వాళ్ళు వేరుగా ఏదో చెప్పారు, ఇక్కడ వేరుగా ఉంది అని అనుకోవడానికి లేదు. కొంతమంది తప్పులు పట్టేవాళ్ళు చిన్న చిన్నయి పట్టుకొని ఏదో మాట్లాడుతా ఉంటారు. కానీ లోతుగా దాన్ని స్టడీ చేస్తే దాని యొక్క ఇది మనకు అర్థమవుతది. సరే. ఇక్కడ మనం చూసినట్లయితే పులిసిన పిండి గురించి. అసలు పులిసిన పిండి అంటే పస్కా పండుగప్పుడు పులియని రొట్టెల్ని తినమన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళడానికి, ఆ పస్కా పండుగను చేసుకోవడానికి హేరో ఆ యొక్క ఆహ్, ఫరో వాళ్ళని పంపడానికి లాస్ట్ మినిట్‌లో అలా వాళ్ళకి టైం లేదు. ఆ రొట్టెల్ని ఆహ్, పులి 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 పులిసేలాగా దాటిని ఉంచుకోవాలి అంటే. ఇప్పుడు మనం దోసల పిండి పెట్టామంటే అది పులవాలంటే రాత్రంతా అలా ఉంచి పొద్దున్నే దోసలేసుకుంటారు. అలాగే ఆ పులియడానికి మరి దాన్నలా ఉంచడానికి వాళ్ళకి టైం లేదు. ఇప్పుడు బ్రెడ్‌లు తయారు చేస్తున్నారు. అప్పటికప్పుడే పిండి పిసికేసి దానిలో ఈస్ట్ అని చెప్పి పులి కలుపుతారు. ఆ పులి కలిపినప్పుడు అది కలిపినప్పుడు వెంటనే అది పొంగిపోతది. సో, మరి ఆ దినాలలో అలా ఈస్ట్ అంతా రెడీమేడ్‌గా వాళ్ళకి దొరికేదో కాదో. సో, అది రొట్టె పొంగే వరకు. సో, అక్కడ పులిసిన పిండి అన్నది ఆ పొంగే స్వభావం, ఉప్పొంగే స్వభావం, లేకపోతే హెచ్చించుకునే స్వభావానికి గుర్తు. ఇక్కడ ప్రభువు చెప్తున్న పులిసిన పిండిని మనం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే, హేరోదు యొక్క పులిసిన పిండి ఏంటి? ఆళ్ళ జీవితాల్లో మనం చూస్తే, ఆ పరిసయ్యులని మనం చదివితే, ఈ 4 పత్రికల్లో పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదు గురించి మనం చూస్తే, అంత ఎక్కువగా హేరోదు గురించి, సద్దూకయ్యుల గురించి ఉండదు కానీ, ఎక్కువగా పరిసయ్యుల గురించి ఎక్కువగా కనబడతది. కానీ జస్ట్ మనం చూద్దాం. స్లోగా హేరోదు గురించి కూడా మనము గమనించినట్లయితే, హేరోదు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే, ఆ పత్రికలన్నిటిలో కూడా వాళ్ళ 4 హేరోదులు ఉన్నట్లుగా మనకు కనబడతా ఉంది. నలుగురు. మొట్టమొదట హేరోదును మనం చూసినట్లయితే, మరి ఆహ్, యేసు ప్రభు చిన్న వయసులో ఉన్నప్పుడు ఆయన చనిపోకముందు ఆయన చనిపోకముందు ఆయన్ని యేసుప్రభుని చంపాలి అని చిన్న వయసులో ఉన్న యేసుప్రభుని చంపడానికి ఎలాగా మరి వారు ప్లాన్ చేశాడో హేరోదు అనేది మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన ఉద్దేశ్యం నేనే రాజ్యాన్ని ఏలాలి. నేనుండగా వేరొకడు జన్మించడమా అన్నట్లు రాజుగా ఎలా పుట్టాడు అని చెప్పి అంటే తనను హెచ్చించుకునే మనసు. తను ఆహ్ హేరోదు యొక్క స్వభావాన్ని, అధికారాన్ని ఆశపడే మనస్సుని మనం చూస్తా ఉన్నాం. అలాగే ఇంకొక హేరోదుని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 2 అధ్యాయంలో యేసు ప్రభువుని చంపడానికి చిన్న చిన్న బేబీ జీసస్‌ని చంపడానికి చూసిన
విధానాన్ని మనం చూస్తాం. అట్లాగే మత్తయి సువార్త 14లో చూస్తే బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపిన హేరోదును మనం చూస్తాం. ఆ! అట్లాగే అక్కడ కూడా ఇక్కడ హేరోదు జీవితాన్ని మనం చూస్తే అధికారకాంక్ష కాదు గాని బాప్తిస్మిచ్చి యోహాను సూటిగా తన తప్పుని తనకి చూపిస్తూ ఉన్నప్పుడు తను లోబడలేదు. వ్యభిచారం అనేది కనబడతా ఉంది ఇక్కడ హేరోదులో. హేరోదు అనే పులుసుని పిండి అంటే వ్యభిచారం. మరి ఆ వ్యభిచారం అనేది తన గృహంలో ఉంది. తన సహోదరుని యొక్క భార్యను తీసుకొనొచ్చి తన భార్యగా ఉంచుకున్నాడు. అక్కడ ఆ యొక్క సందర్భాన్ని మనం చూస్తే పులుసుని పిండి, హేరోదు యొక్క పులుసుని పిండి అంటే వ్యభిచారం అనేది మనకు అర్థమవుతా ఉంది. అట్లాగే మనుషుల్ని ప్లీజ్ చేసే విధానం అనేది కూడా అది హేరోదు యొక్క పులుసుని పిండి. అక్కడ అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ యాకోబుని చంపి పేతురును కూడా చంపాలి అని అనుకుంటాడు. ఎందుకంటే మనుషుల్ని తృప్తిపరిచి, మనుషులు కొనియాడుతున్నారు. రాజుగా ఉండి మనుషుల యొక్క మెప్పు కోరుకొని, లేకపోతే అబ్బా అబ్బా రాజుగారు ఇట్లా చేశారు అట్లా చేశారు అని అనాలి. కాబట్టి అప్పుడు యూదుల మీద ఉన్న వ్యతిరేకతను బట్టి, ఈ శిష్యుల మీద ఉన్న వ్యతిరేకతను బట్టి మరి అక్కడ యాకోబు అనే జబదీ కుమారుడైన యాకోబుని చంపేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అప్పుడు చాలా మంది సంతోషించారు. అబ్బా ఇంకా నాకు క్రేజ్ పెరగాలి, ఇంకా నేను నన్ను గొప్ప అనాలి, పేతురును కూడా ఈ పండుగ దినాలు అయిపోయిన తర్వాత పేతురును కూడా చంపుదామని అనుకొని పేతురుని చాలా జాగ్రత్తగా చెరసాల్లో బంధించిన విధానాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ మనుషుల్ని సంతోష పెట్టడం అనే స్వభావం మనలో ఉన్నప్పుడు అది హేరోదు యొక్క పులుసుని పిండి. అట్లాగే అపోస్తులు పౌలు గారిని కూడా చివరిలో ఇంకొక ఆయన కూడా మరి పౌలు గారిని శ్రమ పెట్టినట్లుగా కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇట్లా నలుగురు హేరోదులు మనకి కనబడతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనలో ఉన్న ఏంటి ఆ హేరోదు యొక్క పులుసుని పిండి ఏంటి మనలో ఎక్కడ ఉంది? లోకము. బాప్తిస్మిచ్చి యోహాను ఆ దినాలలో ఉన్న హేరోదు పుట్టినరోజు, ఆయన పుట్టినరోజు అప్పుడు ఎలాగా ఆ నాట్యము, డాన్సులు, ఆ లోకము, ఆ ఎంజాయ్మెంట్ అవన్నీ కూడా పుట్టినరోజులు అంటే మనం ఏదో ఆ రోజుల్లో పుట్టినరోజులు అంటే ఎంటర్టైన్మెంట్. హేరోదు, ఫరోలు వీళ్ళు రాజులు చేసుకునేవాళ్ళు. వాళ్ళ పుట్టినరోజులు తప్ప బైబిల్‌లో వేరే పుట్టినరోజే లేదు. ఎవరు పుట్టినరోజు లేదు. ఆ పుట్టినరోజులప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు చచ్చిపోవడం. ఆదికాండంలో ఫరో యొక్క పుట్టినరోజు అప్పుడు చూస్తే అప్పుడు పానదాయకులను, ఆ బేకరు వాళ్ళిద్దరిని కూడా యోసేపు వాళ్ళిద్దరికున్న వాళ్ళకొచ్చిన కలల్ని చెప్పి ఆఖరికి ఆ రోజు ఫరో యొక్క పుట్టినరోజు అప్పుడు మరి ఒకడు చనిపోతాడు, ఒకడు బ్రతుకుతాడు. అట్లాగే అలా గొప్ప వాళ్ళ యొక్క పుట్టినరోజులప్పుడు అలాంటివి జరుగుతా ఉంటాయి. మరి ఇక్కడ హేరోదు పుట్టినరోజప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను చనిపోయాడు. చంపేశారు. అయితే అక్కడ ఆ నాట్యము, ఆ త్రాగడము, ఆ యొక్క ఎంజాయ్‌మెంట్ ఇవన్నీ కనబడతా ఉన్నాయి హేరోదు యొక్క జీవితంలో. లోకం కనపడతా ఉంది. అధికారం కనపడతా ఉంది. మనుషుల్ని సంతోషపెట్టే స్వభావం కనబడతా ఉంది. ఇవన్నీ కూడా తను హెచ్చించుకునే స్వభావం కనబడతా ఉంది. ఎవ్వరిని లెక్క చేయని స్వభావం కనబడతా ఉంది. అధికార దాహం కనబడతా ఉంది. ఇలాంటి స్వభావాలు ఆ పులిసిన పిండి మన జీవితంలో కనబడతా ఉంటది. సద్దుకైలు అన్న మాటలో సద్దుకైలు గురించి అంత ఎక్కువగా లేదు కానీ సద్దుకైలు గురించి మనం స్టడీ చేస్తే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు పునరుద్ధానాన్ని నమ్మరు. అపనమ్మకము. పూర్తిగా ప్రభువుని నమ్మని స్థితి. ఇంకా పరిసయ్యుల యొక్క పులిసిన పిండి అంటే అది ఒక చాప్టర్ కాదు. ఎన్ని రోజులు పడతదో మనకి, ఎన్ని సార్లు మనకి పరిసయ్యుల యొక్క పులిసిన పిండి కనపడతా ఉంటదో. వారి యొక్క స్వభావాలు, వారి యొక్క మనసు ఎలా ఉంటుందో, మేమే గొప్ప అనుకుంటారు వాళ్ళు కూడా. మేము అబ్రహాము సంతానము అంటారు.
గొప్ప వాళ్ళని అండగా పెట్టుకొని మేము పలానా చర్చ్ వాళ్ళం, మేము లేకపోతే మనలో కూడా అలా ఉంటది. మేము పలానా సహవాసం. దేన్ని బట్టి కూడా మనం అతిశయించి, దేన్ని బట్టి కూడా మనం గొప్పగా మనల్ని మనము హెచ్చించుకునే స్వభావం మనలో ఉండకూడదు. తగ్గించుకునే స్వభావం. పరిసయ్యుడి ప్రార్థన కూడా ఎలాంటి ప్రార్థన? తను తాను హెచ్చించుకునే ప్రార్థన, ఇతరులని తక్కువ చేసే ప్రార్థన, ఇతరులని చిన్నచూపు చూసే ప్రార్థన ఆయన చేస్తా ఉన్నాడు. ఈ స్వభావాల గురించి ప్రభు చెప్తా ఉన్నారు. శిష్యులు అనుకుంటున్నారు ఫుడ్ గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. రొట్టెలు మనం మర్చిపోయామని, రొట్టెలు తేలేదని మాట్లాడుతున్నారు. కానీ ప్రభు చెప్పిన ఉద్దేశ్యం అది. దాన్ని గనక మనం స్టడీ చేసుకోగలిగినట్లయితే, మనం అర్థం చేసుకోగలిగినట్లయితే, ఆ పులిసిన పిండి అనేది మనలో ఎక్కడ ఉందో, ఎందుకంటే ఆ పులిసిన పిండి కొంచెమైనా సరే ఆ ముద్దంతా చేసేస్తది. ముద్దంతా పులిసిపోతది. మన భక్తి అంతా పులిసిపోతది. ఆ కొంచెము స్వభావము, ఆ చిన్న స్వభావము, ఆ కొంచెం పులిసిన పిండి, ఆ కొంచెము లోకము మనలోకొస్తే ఇంక మనము పూర్తిగా లోకస్తులమైపోతాం. పూర్తిగా మన రక్షణ పోగొట్టుకుంటాం. అందుకనే అంటున్నారు ప్రభువు మీరు పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే మీ అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశించరు. ఆ పులిసిన పిండి మీలో ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి. మీలో లేకుండా చూసుకోండి. మనం ప్రతి దినము పులిసిన పిండి ఎక్కడన్నా మనలో ఉందా? ఓడలో లేదా పడవలో వెళ్తా ఉంటంటే సముద్రం మీదే వెళ్ళాలి. జలముల మీద వెళ్ళాలి. కానీ ఆ నీళ్లు దానిలోకి రాకూడదు. ఆ నీళ్లు దానిలోకి రాకూడదు. వచ్చినియంటే ప్రమాదం. అలాగే లోకంలోనే మనం ఉంటాము. కానీ లోకం మనలోకి రాకూడదు. గర్వం మనలోకి రాకూడదు. అన్నీ కలిగిన స్థితి కూడా దేవుడు మనకు ఒకవేళ ఇచ్చినా సరే ఆ లోకం మనలోకి రాకూడదు. ఆ గర్వం మనలోకి రాకూడదు. మరి యేసుప్రభు అంత స్పెసిఫిక్‌గా చెప్తా ఉన్నారు. ఆ పులిసిన పిండి మనం గూర్చి మనం జాగ్రత్త పడుతున్నామా? అది ఒక పులిసిన పిండని, అది మనల్నంతా పులి చేస్తదని. ఒకటో కొరింథీలో 5వ అధ్యాయంలో అక్కడ అక్కడ పులిసిన పిండి గురించి చెప్పాడు పౌలు గారు. అక్కడ వ్యభిచారము, ఆ భయంకరమైన వ్యభిచారం అనే పులిసిన పిండి ఆ సంఘంలో ఉంది. అలాంటోళ్ళని మీరు వెలివేయండి. లేకపోతే సంఘమంతా పులిసిపోతదని చెప్తున్నాడాయన. పులిసిన పిండి కనపడితే మనం దాన్ని తీసి పారవేయకుండా మనం అలా ఉంచడానికి వదిలేస్తే మీరు ఎంత తేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. హ్మ్. చూడండి ఎట్లా అన్నా ఒకటో కొరింథీలోనే 5వ అధ్యాయంలోనే అక్కడ పౌలు గారు చెప్తున్నారు. ఆ పులిసిన పిండి ఉంది సంఘంలో. నేను కొరింథీ సంఘంలో పులిసిన పిండి ఉందని నేను విన్నాను. జారత్వం ఉందని విన్నాను. మీరు మీరు క్రొత్త ముద్ద అవ్వాలి. పులిసిన పిండి అయిపోకూడదు. మీరు మళ్ళీ క్రొత్త ముద్ద ఎట్లా అవుతారు? పులిసిపోయిందనుకోండి పిండి. మళ్ళీ క్రొత్త ముద్ద ఎలా అవుతది? యేసు ప్రభు ఆయన ఈ లోకానికొచ్చి తన ప్రాణం పెట్టి మనకి ఆయన ఇచ్చేసిన కార్యం, గొప్ప కార్యం ఏంటంటే ఆ పులిసిన పిండిని మనలోంచి తీసివేసి ఎప్పటికప్పుడు పులిసిన పిండిని తీసివేసుకునే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. దాన్ని తీసి పారవేయమంటున్నాడు. అప్పుడు మనం క్రొత్త ముద్ద అవుతాం. ఆ క్రొత్త ముద్దగా మనం ఎప్పుడు ఉండాలి. ఇశ్రాయేల్ ప్రజలు దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఎక్కడ లోకం మీలోకి రాకుండా ఉండాలి అని, లేకపోతే లోకానికి వేరై మీరుండాలి అని వాళ్ళెప్పుడు జ్ఞాపకం చేసుకోవడానికి ఆ పులియని రొట్టెలు పస్కా పండుగని ఇప్పటికి కూడా యూదులు పస్కా పండుగను ఆచరిస్తారు. ఆ పస్కా పండుగ 5 దినాలు, 6 దినాలు ఆ పస్కా పండుగను అన్ని 7 రోజులో, 8 రోజులో ఉంటదనుకుంటా. కానీ ఆ పులియని రొట్టెలు తింటారు వాళ్ళు. ఎప్పుడు చక్కగా పఫ్ అయిన, బాగా ఉబ్బి, చక్కగా ఇదైన బ్రెడ్‌లు తినే రోజులు వాళ్ళయిప్పుడు. కానీ ఆ పస్కా దిన పండుగ రోజులన్నీ కూడా వాళ్ళు ఆ పులియని రొట్టెల్ని తింటారు.
ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటారు. ఎలాగా వాళ్ళని ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుంచి విడిపించాడో, వీళ్ళు కాదు వాళ్ళ పితరుల్ని దేవుడు ఎలా విడిపించాడో, వాటిలన్నిటిని ఆ ధర్మశాస్త్రంలో జరిగిన కార్యాలన్నిటిని కూడా ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించిన విధానంతటిని కూడా జ్ఞాపకం చేసుకోవడానికి ఆ దినాలు అలా ఆచరిస్తారు వాళ్ళు. మరి ఆ పులియని రొట్టె, పులిసిన పిండిని మనలో ఉన్న పులిసిన పిండి ఏంటి? ఎక్కడ లోకమనేది మన కుటుంబాల్లో ప్రవేశిస్తా ఉంది. వ్యభిచారం అనేది గృహాల్లో ప్రవేశిస్తా ఉంది. చాలా, చాలా తెలివిగా ప్రవహిస్తా ఆ చాప కింద నీరులాగా ప్రవేశిస్తా ఉంది. ఎంత తెలివితేటలంటే తప్పు చేస్తున్నారు అని వ్యభిచారం చేస్తున్నారు అనేది ఇంట్లో ఎవరన్నా వ్యభిచారులుగా ఉండి వ్యభిచారం చేస్తున్నారనేది కూడా ఇంట్లో వాళ్ళకి డౌట్ రాకుండా భర్త వ్యభిచారం చేస్తా ఉంటంటే భార్యకి డౌట్ రాకుండా ఎంత ప్రేమగా భార్యతో ఉంటున్నట్లుగానే నటిస్తూ ఎలాంటి తెలివితేటలొచ్చేసినాయో ఈ రోజుల్లో. చేయాల్సిందంతా చేసేసి ఏమీ ఎరగని వాళ్ళకిలాగా ఇంట్లోకి వచ్చి, అబ్బా! మీరేనా సర్వస్వం అన్నట్టు ఇంట్లో వాళ్ళతో ఉంటున్న దినాలు చూస్తుంటే ఎంత భయంకరమైన దినాలివి. ఎంత మోసమో, ఎంత వేషధారణ. ఆ పులిసిన పిండి అనేది మన కుటుంబాలలో లేకుండా మనం చూసుకోవాలి. రక్షణ పొందిన మనము ఆ పులిసిన పిండి మన కుటుంబాలలోకి ఎంటర్ అవ్వకుండా మనం జాగ్రత్త పడాలి. మన బిడ్డల జీవితాల్లోకి ఎంటర్ అవ్వకుండా మనం జాగ్రత్త పడాలి. నీ భర్తని ముట్టకుండా మనం జాగ్రత్త పడాలి. భార్యల్ని కాపాడుకోవాలి. జ్ఞానంతో కాపురం చేసుకోవాలి. ఎంత భయంకరమైన దినాలివి. ఆ మెళకు మనకుందా? ఎవరి లోకంలో వాళ్ళు ఆహ్, జీవించినట్లుగా ఉంది మన పరిస్థితి. ఆఖరికి బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపిన హేరోదు ఎలా చనిపోయాడు? ఆ గర్వంతోని, అతిశయంతోని తను ఎంత ఇదిగా మాట్లాడుతూ మనుషుల్ని సంతోషపెట్టేవాడిగా ఉండి ఎలాగ తను మాట్లాడుతుంటే దైవ స్వరం అన్నారు, ఇదన్నారు, అదన్నారు. ఆఖరికి ఎలాగ సజీవంగా తను బ్రతికుండగానే పురుగులు పడి మనిషి చచ్చిపోయాడు. పురుగులు తినేస్తా ఉన్నాయి ఆయన్ని. బ్రతికుండగానే పురుగులు తినేస్తా ఉన్నాయి. ఎంత ఘోరమైన మరణము. దానికంటే హేరోదు చనిపోయిన విధానం కంటే మన మరణం ఇంకా ఘోరంగా ఉంటది. మనం గనక ఆ పులిసిన పిండిని తీసివేసుకోకపోతే, మన గృహాలలో ఉన్న పులిసిన పిండిని మనం తీయకపోతే, మన సంఘాలలో ఉన్న పులిసిన పిండిని తీయకపోతే, ఎలాంటి ప్రమాదంలో మనమున్నామో మనం గ్రహిస్తున్నామా? ఎలాగా లోకాన్ని ఎంటర్ అవ్వనిస్తున్నారు కుటుంబాలలోకి. చూస్తూ చూస్తూ లోకాన్ని ఎంటర్ అవ్వనిస్తున్నారు. పులిసిన పిండిని కలుపుకుంటున్నారు. శ్రేష్టమైన పులిసిన పిండి లేకుండా మన జీవితాన్ని ఉంచుకోవాల్సిన మనమే తెలిసి ఎందుకు? సేవకులు కొంతమంది విశ్వాసులు హెచ్చరిస్తున్నారు. అలా ఎందుకమ్మా లోకంలో ఉన్న ఆచారాలు ఎందుకు? అరే! నువ్వు పులిసిపోకూడదని, నువ్వు నాశనమైపోకూడదని నిన్ను హెచ్చరిస్తుంటే నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? ఎవరిని సంతోషపెట్టడానికి? కాబట్టి ఆ యొక్క పులుసుని పిండి దేవుని ఎరిగిన వారి యొక్క కుటుంబాల్లాగా మన కుటుంబాలు ఉంటున్నాయా? మనలో ఉన్న ప్రేమను చూసి మనం మన సహోదరుని ప్రేమించే విధానాన్ని చూసి మరి ఆహ్, శిష్యులు అంటున్నారు.
ప్రభు అంటున్నారు, మీరు మీ సహోదరుని ప్రేమించినప్పుడు మీరు నా శిష్యులని లోకం తెలుసుకుంటదంటున్నాడు. మనం దేవుని బిడల్లాగా ఉన్నామా? లోకమంతటిని పోగేసుకుంటా, వ్యర్థత్వాన్నంతటిని పోగేసుకుంటా, పులిసిని పిండిగా ఉంటే పులిసి ఇంకొంచెం వదిలితే దాని కుళ్ళిపోతది. పులవడం అంటే కొంచెం కుళ్ళటం. ఆహ్, అది కొంచెం అప్పుడు బానే ఉంటది. కానీ ఇంకా ఎక్కువ పులిసిందనుకోండి అది పాడైపోతది. కుళ్ళిపోతది. కుళ్ళిపోతే పురుగులు పడతాయి. దేన్నైనా పులుసు ఎక్కువ పులిసిపోతే అలా ఉంచండి పురుగులొస్తాయి. దాన్ని అలాగే ఉంచితే పురుగులు. పులిసిపోయిన హేరోదు పురుగులు తిన్నాయి. పురుగులు పడి చచ్చిపోయాడు. అలా మనం ఉండకూడదని ప్రభు ఆ పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి. ఆ పులిసిన పిండి తీసివేసుకోండి అని చెప్తున్నాడు. మనం ఆలోచిస్తున్నామా? ఆ పులిసినది పిండి మనలో ఉంటే మనల్ని ఎంత పులి చేస్తదో, ఎలా పురుగులు పట్టేలాగా చేస్తదో, ఎలాంటి దీనమైన పరిస్థితిలోకి మనం దిగజారిపోతామో, ఎలాంటి దౌర్భాగ్యమైన స్థితిలోకి మనం దిగజారిపోతామో మనం గ్రహించుకుంటున్నామా? వాక్యాలు వింటున్న మనము మనలో పులిసిన పిండి వాక్యము వింటుండగా, మనలో పులిసిన పిండి మనకి కనబడుతున్నప్పుడు, అమ్మో! దీన్ని తీసేసుకోకపోతే అని మనము వెంటనే ఆహ్, దాని విషయంలో రెస్పాండ్ అవుతున్నామా? జస్ట్ ఈరోజు మనం హేరోది యొక్క పులిసిన పిండి గురించి మాట్లాడుకుంటున్నాం. బైబిల్‌లో ఆహ్, చాలా చాలా స్మాల్ టాపిక్ అనుకోవచ్చు. భక్తి చేస్తున్న లోకానుసారంగా ఉన్న పరిస్థితి అది హేరోదు. కానీ పరిసయ్యులు అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వివరించేవాళ్ళు. వాళ్ళలో ఉన్న పులిసిన పిండి ఇతరులని పులియజేస్తుంది. ఇతరులను కూడా నరకపాత్రులుగా చేస్తా ఉంది. ఒక రకంగా లోకస్తులుగా ఉన్నవాళ్ళు హేరోదు లాంటి వాళ్ళ పులిసిన పిండి వాళ్ళకే నష్టం. నువ్వు రక్షణ పొందకుండా ఉంటే నీకే నష్టం. కానీ రక్షణ పొందిన నీ వల్ల ఇతరులకు కూడా నష్టం. నిన్ను బట్టి ఇతరులు పులిసిపోతున్నారు. దేవుని చిత్తమైతే ముందున్న రోజుల్లో ఆ పరిసయ్యుల యొక్క పులిసిన పిండి గురించి స్లోగా స్టడీ చేద్దాం. మనలో ఉన్న ఆ పులిసిన పిండిని ఎందుకు మనకి ఈ వాక్యము, ఎందుకు ఈ ప్రార్థనలు, ఎందుకు ఇది అంటే ఆ పులిసిన పిండి గురించి మనం జాగ్రత్త పడటానికి. ఆశతో మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటుంటే ఆ పులిసిన పిండి ఏంటో మనలో ఎక్కడ లోతుల్లో, మన ఆలోచనల్లో, తలంపుల్లో, ఊహల్లో ఎక్కడ ఆ పులిసిన పిండి అనేది మనలో కనబడుతూ ఉందో దాన్ని తీసివేసుకొని మనం చక్కగా క్రొత్త ముద్దగా ఉండడానికి ఎంత జాగ్రత్తగా మనము భక్తి చేసుకోవాల్సిన దినాలు. వాక్యానికి విరోధమైన పరిస్థితులు మన కుటుంబాలలో. నిజంగా ఎంత విచారమో కొన్ని మాటలు మాట్లాడుతుంటే కొంతమంది భార్యలు భర్తల్ని కొడుతున్న పరిస్థితులు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో గూడా కొట్టుకుంటున్న పరిస్థితులు. వ్యర్థమైన మాటలు, బూతులు, బూతులు. నేను నమ్మలేకపోతున్నాను కొంతమంది కొన్ని మాటలు చెప్తుంటే. ఫలానా వ్యక్తి ఇలాంటి బూతులు మాట్లాడాడా? ఫలానా వ్యక్తి ఇలాంటి చెడ్డ స్వభావం కలిగిన వ్యక్తిగా ఉందా? నమ్మలేకపోతున్నాం. ఎందుకంటే మన ముందు తిరుగుతున్న మనుషులే. ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారా? మళ్ళీ నేను నమ్మలేకపోతుంటే కావాలంటే ప్రూఫ్ ఉంది మా దగ్గర. రికార్డింగులున్నాయి. మాట్లాడితే భర్తల గొడవలు రికార్డింగ్. భర్త మాట్లాడేది భార్య రికార్డ్ చేసేస్తుంది.
రెచ్చగొట్టి, రెచ్చగొట్టి, రెచ్చగొట్టి వాడితో ఏదో అనేలాగా చేసి వాటిని రికార్డ్ చేసేస్తున్నారు. వాడు తక్కువ కాదు. నా దగ్గర ఉంది రికార్డింగ్ అంటున్నాడు. ఎలాగ ప్రూఫ్‌లతోటి భక్తిహీనతను చూపిస్తా ఉన్నారు. ఏమైపోయింది భక్తి? ఏమైపోయింది నువ్వు చెప్పిన సాక్ష్యం? ఏమైపోతుంది నువ్వు చేసిన భక్తి? నీ మారుమనసు. లోకస్తులు కూడా ఆ! భయంకరమైన దిగజారిన స్థితిలో ఉన్న లోకస్తులు మాట్లాడే మాటలు సేవకుల్లో లేకపోతే ఆ! దేవుని పరిచర్యలో సహకారులుగా ఉంటున్న వారి జీవితాల్లో కనబడతా ఉన్నాయి. ఏంటి పులిసిన పిండి? దాన్ని అలాగే వదిలేద్దామా? లేకపోతే క్రొత్త ముద్ద అవ్వడానికి ఆ యొక్క పాతదైన పులిసిన పులిసిన పిండిని మనలో నుంచి తీసివేసుకుందామా? ఏది సాక్ష్యం? దుర్భాషలాడుకుంటూ. మన పిల్లలేమనుకుంటారు? తల్లిదండ్రులు చేస్తన్ అట్లా మాట్లాడుకుంటుంటే పిల్లలేమనుకుంటారు? తల్లిదండ్రులు పోట్లాడుకుంటుంటే పిల్లలు పంచాయతీ తీరుస్తున్నారు. ఇదా క్రైస్తవ కుటుంబాలలో ఉండవలసిన మాదిరి? ఎక్కడికి దిగజారిపోయాము? నీకు అన్ని జనులొచ్చి, లోకస్తులొచ్చి నీకు పంచాయతీ తీర్చాలా? దేవుని నామానికి ఎంత అవమానం తీసుకొని వస్తున్నామో, ఎంత దేవుని నామాన్ని దూషించబడుతుందో మనల్ని బట్టి ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడెక్కడ మనలో పులిసిన పిండి ఉందో మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకుందాం. మన ఆత్మని చేతులారా నాశనం చేసుకోవద్దు. నరక పాత్రులము కావద్దు. కుళ్ళిపోయి పురుగులు పట్టి చచ్చిన స్థితి లాంటి స్థితి మనకి వద్దు. మనం ఇంకా సజీవులుగా ఉన్నామంటే, మనం ఇంకా ఈ క్షేమ స్థితి మనకింకా ఉంది అంటే, ఇలాంటి ఇంత క్షేమంగా మనం ఉన్నాము అంటే, మన భక్తి కాదు, మన గొప్ప కాదు. దేవుని యొక్క మహాకృప. ఆయన కోపము క్షణమాత్రమే. కానీ ఆయన ప్రేమ ఆయుష్కాలము. ఎలాంటి ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడాయన. ఇంకా మనం నశించిపోకుండా, కుళ్ళిపోకుండా, పురుగులు పట్టి చావకుండా మనం ఇంకా ఇలా ఉన్నాము అంటే దేవుని యొక్క మహాకృప. ఆయన కోపం క్షణమాత్రం గాబట్టి. మనకి ఇంకా అవకాశం ఇవ్వబడతా ఉంది. ఎన్ని సార్లు గద్దించినా మరి ఆహ్, లోబడకపోతే మనం తిరిగి లేకుండా హఠాత్తుగా మరణించే పరిస్థితి. ఎన్ని సార్లు వింటున్నా నీకున్న బలహీనత, నాకున్న బలహీనత విషయంలో మనము లెక్క చేయకుండా, దేవుని మాటల్ని లెక్క చేయకుండా, దేవుని బిడ్డల మాటల్ని లెక్క చేయకుండా, త్రోసివేస్తూ దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినకుండా నువ్వు ఉంటున్నట్లయితే అది మనకెంత నష్టం. ఆయనకి ఒక్క క్షణమే ఆయనకొచ్చేది కోపం కానీ, ఆ ఒక్క క్షణం కోపానికి మనము ఎందుకు పనికిరాం. మరలా తీరని నష్టము మనము దాన్ని కోలుకోలేము. కాబట్టి ఆయన ప్రేమలో నిలిచి ఉండే కృపను, ప్రేమతో మనల్ని హెచ్చరిస్తా ఉన్నారు. జాగ్రత్త పడండి.
మీరు మీలో ఆ పరిసయ్యుల పులిసిన పిండి గాని, హేరోదు యొక్క పులిసిన పిండి గాని, సద్దూకయ్యుల యొక్క పులిసిన పిండి గాని మీలో ఉందేమో జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా చూసుకోండి అని ప్రేమతో హెచ్చరిస్తా ఉన్నారు. ప్రేమతో హెచ్చరించిన హెచ్చరింపుకి మనము లోబడగలిగినట్లయితే, మన హృదయాల్ని పరిశీలించుకున్నట్లయితే, వాక్యపు వెలుగులో మనం చూసుకోగలిగినట్లయితే, ఈ పత్రికల్లో మనం చదువుతా ఉంటంటే మీకు పరిసయ్యులు అని కనబడినప్పుడు ప్రభు మాట్లాడిన విధానం చూడండి. ఆ పరిసయ్యులు చేసిన యేసు ప్రభు ఏంటి వాళ్ళని ఏం పాయింట్ ఔట్ చేశాడు? వాళ్ళని ఏమి హెచ్చరించాడు? ఎంతసేపు క్వెషన్ చేస్తూ ఉన్నారు యేసు ప్రభుని. కొంతమంది ఎంతసేపు పాయింట్ ఔట్ చేస్తూనే ఉంటారు. సో, పులిసిన పిండి అనేది మనలో ఎక్కడ ఉందో. ఏంటసలు ఈ హేరోదు పులిసిన పిండంటే ఏంటి? సద్దూకయ్యుల పులిసిన పిండంటే ఏంటి? పరిసయ్యుల యొక్క పులిసిన పిండంటే ఏంటి? అది మనలో ఎక్కడన్నా ఉందేమో అని ప్రభు జాగ్రత్తగా ఎందుకు చూసుకోమన్నారు? ఎలా మనము వాటిల్ని చూసుకోవాలి? మనము దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం ధ్యానించినట్లయితే నేను చెప్పింది 1% అవ్వచ్చు. కానీ దేవుడు నీకు బయలుపరుస్తాడు. ప్రభువా నాలో ఎక్కడైనా ఆ పులిసిన పిండి ఉందా? హేరోదు పులిసిన పిండి ఎక్కడన్నా నాలో ఉందా? నాకు చూపించు ప్రభువా, నాకు బయలుపరచు ప్రభువా, నేను తీసుకుంటాను. నేను తీసేసుకుంటాను దాన్ని అని చెప్పి మన ప్రభు పాదాలు పట్టుకొని అలాగా మనము దేవుణ్ణి అడుగుతా ఉన్నప్పుడు మన స్వభావములో ఆ పులిసిన పిండి ఎక్కడ ఉందో ప్రభు మనకి తేటపరుస్తారు. దాని నుంచి మనల్ని విడిపిస్తారు. అప్పుడు మనము శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికమయ్యేలాగా మనం శ్రేష్టమైన భక్తిని చేయగలుగుతాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అట్టి శ్రేష్టమైన భక్తిని చేయడానికి, అట్టి అధికమైన భక్తిని చేయడానికి ప్రభు మనకు సహాయం చేసేలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం.